తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు, మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు, గద్వాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్షకు అనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రదీప్ గారిని వారి వెంబడ వచ్చిన యువ మిత్రులందరికీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం చెబుతూ మరి మా ఆడపడుచులందరికీ కూడా ఇవాళ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి 2-3 రోజుల్లోనే దసరా కూడా రాబోతా ఉంది, దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.